సినిమా విజయం అనేది కేవలం కలెక్షన్ల లెక్క మాత్రమే కాదు, అది ప్రేక్షకుల హృదయాలను ఎంత బలంగా తట్టిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. బాహుబలి 2 విషయంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న బాక్సాఫీస్ను షేక్ చేస్తే, ఇప్పుడు ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతకంటే లోతైంది. ఇది కేవలం ఒక కల్పిత కథపై వచ్చిన స్పందన కాదు, భారతీయుల నరనరాల్లో ప్రవహించే దేశభక్తి అనే భావోద్వేగం నుంచి పుట్టిన సునామీ. రికార్డులు బద్దలు కావాలంటే కేవలం గ్రాఫిక్స్ లేదా భారీ యాక్షన్ ఉంటే సరిపోదు, వాటి వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉండాలి. బాహుబలిలో అది ఒక వ్యక్తిగత ప్రతీకారం అయితే, ధురంధర్లో అది జాతీయ ప్రతీకారం. వాస్తవ సంఘటనలు, పాకిస్తాన్లోని ఉగ్రవాద మూలాలను వేటాడే కథాంశం ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగపూరిత సంతృప్తిని కలిగిస్తోంది. దేశం పట్ల ఉండే గౌరవం, శత్రువుపై ఉండే ఆగ్రహం కలగలిసినప్పుడు థియేటర్లు కేవలం ప్రదర్శన కేంద్రాలుగా కాకుండా ఒక జాతీయ భావనను చాటి చెప్పే వేదికలుగా మారుతున్నాయి. గతంలో డీడే వంటి సినిమాలు ఇలాంటి కథాంశాలతో వచ్చాయి, కానీ ఆ సినిమాల్లో ఏజెంట్లు విఫలమవుతారు. అందుకే ఆ సినిమాలు సక్సెస్ కూడా కాలేదు. రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్రలో ఒక పక్క ఫైరల్ యాక్షన్, మరోపక్క దేశం కోసం ప్రాణాలకు తెగించే తెగింపు కనిపిస్తాయి. అల్లు అర్జున్ దీన్ని పేట్రియాటిజం విత్ స్వాగ్ అని అభివర్ణించారు. ఆ ఎమోషన్ ఎంత స్టైలిష్ గా, ప్రభావవంతంగా వెండితెరపై ఆవిష్కరమైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నినాదాలకి పరిమితం కాకుండా వ్యూహాత్మకమైన పోరాటం, వాస్తవికతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు ఈ సినిమాను ఇతర దేశభక్తి చిత్రాల కంటే భిన్నంగా నిలబెట్టాయి. ధురంధర్ 2 కేవలం 9 రోజుల్లోనే దేశీయంగా 700 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు దాటడం వెనుక ఉన్న అసలు రహస్యం ప్రస్తుత భారతీయుల మనోభావాలను ప్రతిబింబించడమే. న్యూ ఇండియా తన శత్రువులను వారి ఇలాకాలోనే కొడుతుందనే ఒక ఆత్మవిశ్వాసం ప్రజల్లో కనిపించింది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఆదిత్యధర్ తన కథ గమనంలో కనెక్ట్ చేయగలిగారు. అందుకే బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా సవాలు చేస్తుంది. బాహుబలి ఒక జానపద వీరగాథ అయితే, ధురంధర్ ప్రతి భారతీయుడు తన సొంత విజయంగా భావించే ఒక నేషనలిస్ట్ స్పెక్టికల్.